దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ముసుగులో బుద్ధిలాడు నేను మారను, నా క్యారెక్టర్ అంతే. నేను బాబాలో వెళ్తూ ఉంటాను. నా లైఫ్ లాగా అంతే ఉంటాయి. నేను అక్కడ నాకు ఏజ్ ఎవరు కట్టే ఉంటాను. మరి నేను ఎవరు నీ లైఫ్లో? నాకు తెలియదు నా లైఫ్లో నేను అంతే. నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు. బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నాకు పిచ్చి నా అమ్మాయి పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నా వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చాను తెలుసా నీకు తెలిసి నలుగురే, నీకు తెలియకుండా 6 మంది మార్చాను. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తప్పుకున్నాను. ఇదే తప్పుడు ఇద్దరు అమ్మాయిలు గవర్నమెంట్ పోతాను నేరుగా. సీరియస్గా నా కూతురు మీద చెప్పు, రెడ్డికి వెళ్తాను. తప్పుడు నా వయసు నాకు అమ్మాయిలు అటు ఉన్నారు. ఈ రోజులు రా అని పిలుస్తున్నారు. ఏం చేయమంటావు? నువ్వు మొగోలు కాదు. చెప్పు చూడలేదు. చెప్పు చెప్పు. ఆకలి కాదు, ఎవరో సాయిబాబు బిర్యానీ ఇచ్చారు. మాట్లాడుతున్నాను. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పాను కదా. నా మెంటాలిటీ ఇంతే. నేను మారలేను. ప్లీజ్ నన్ను మారవద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను. నా వల్ల కాదు. నిజంగా నేను మారలేను. నా వీక్నెస్, అమ్మాయి వీక్నెస్ ఉంది. ఈరోజు నేను చేస్తా. 10 నిమిషాల కింద కొంచెం బిజీగా ఉన్నాను. నేను చేస్తా. నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది. నేను మారలేను. అలా కాదు. కానీ పర్వాలేదు, నీకు ఉన్నాను 5 సంవత్సరాలు. నీతో ఉన్నాను. నీకు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోను. అది సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు. ఒక పక్కన మాట్లాడు ఈ భారతదేశంలో. చెప్పురా. లేదు, ఒక 5 నిమిషాలు చేస్తా. లైవ్ ఇస్తున్నాను, చేస్తా. చెప్పు. నేను డబ్బులు 1 రూపాయలు మీరు నా ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను. ఈ ఎలక్షన్ బిల్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు. 20 కోట్లు కావాలంట. నా 20 కోట్లు నేను పెట్టలేని చెప్పా. ఎలక్షన్ వరకు ఒక సీట్ ఇస్తాడు. ఏదో రేపు గవర్నమెంట్ పోస్టులు 3 ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను. నేను వస్తాయి డబ్బులు ఇస్తా. సీట్లు అని చెప్పేసినారు. కన్ఫామ్ చెప్పేసినారు. సీటు టీడీపీకి సుగుణమ్మ కన్ఫామ్ చేసిన అలయన్స్లో. ఆమె 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టుకుంటా అని చెప్పింది. నా 20 కోట్లు అడుగు పెడతా ఉన్నారు, పెట్టలేదు సార్. ఏదో గవర్నమెంట్ గవర్నమెంట్ పోస్ట్ ఏంటని చెప్పాను. ఓకే, అయిపోయింది. నేను రిలాక్స్ ఇప్పుడు. రాజకీయాలు కూడా పెద్దగా పని లేదు. ఏదో అప్పుడు ప్రెస్ మీట్లు లైవ్లు ఇచ్చుకుని షోలు చేసుకుంటా ఉంటాను జనాల్లో. ఇది క్లియర్. ఏదో గవర్నమెంట్ చూడ ఏదో డబ్బులు వస్తాయి, ఏదో చేయాలి చేస్తాను అంతే. ఇది నీకు ఏం చేస్తాను. ఇప్పుడు మారంటే మారను. నాకు అమ్మాయిలు కూర్చోండి. నాకు రోజుకు ఒక అమ్మాయి కావాలి. అదే సినిమాలాగా. ఇప్పుడు నువ్వు కావాలి, రాబోదాం కావాలంటే. అంతేగా నేను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు. నీకు అది చెప్పట్లేదు. నీకేంటి ఇష్టం నాకు తెలుసు, ఏంటంటే ప్రాణం నీకు తెలుసు. కానీ నేను అలా చేయలేను, ఉండలేను. ఎందుకంటే అందరినీ ప్రేమిస్తుంటాను సినిమాలో. ఆరెంజ్ సినిమాలాగా పీరియడ్ 6 నెలలు ఒక 4 నెలలు ఒక సంవత్సరం ఒకరు కొద్దిగా ఎక్కువ అందరూ వెళ్ళిపోతారు. నా గురించి తెలుసుకొని నాకు తెలిసిన కొన్ని ఉంటారు. నేను వదిలేస్తుంటా వాళ్ళని. ఓకేనా? అర్థం చేసుకో. నేను చెప్పాను ఓపెన్గా. నీకు చేరాలి, నేను చేరుస్తా. ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు చేయదు. అసహ్యం ఉంటుంది బాగా. నేను చెప్పిందే చేస్తా. బ్లాక్ మెయిల్ చేయండి. ఎందుకు చేయడం? నేను దానివల్ల లాభం నష్టం కూడా చెప్తున్నా. ఒక నీకు లాభం నేనేం చేయను. నేను డబ్బులే కదా చేయాల్సింది లైఫ్లో. అంతే ఇస్తాను చెప్తున్నా కదా. డబ్బులు ఒకటేనా లైఫ్? ఇంకేం పోయినాయి? నీ ముగ్గు నేను చేసాను చెప్పు. నేనేం చేసాను? నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు. నేను ఏం చెప్పట్లే. నేను ఉన్నాను పని. కొన్ని డిస్టర్బెన్స్ వెళ్ళినప్పుడు, నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను నీకు చెప్పా. ప్లీజ్ జనవరి 15 దాకా ఆగమన్నా చెప్పాను. కరెక్ట్ చెప్పు. చెప్పానా లేదా? 15 దాకా ఆగమని చెప్పాను లేదా? ఏం చేయడానికి? నేను ఏదో చెప్పాను, నేను ఏదో ప్లాన్ చేస్తాను. 15 దాకా ఆగు, నేను వచ్చి మాట్లాడతాను. మళ్ళీ నేను ఏం చేయలేదు. మరి ఎవరు నాతో మాట్లాడతాను.
అబ్బాయి ఆపిల్ మా అబ్బాయి చెప్తుంది చెప్పాను లేదు నీకు 15 దాకా ఆగదు. దానివల్ల కొట్టావు, రక్తం చూసి నేను ఇప్పుడు దానికోసం నన్ను బ్యాడ్ చేసావు దాని దగ్గర నువ్వు. బ్యాడ్ చేసి అంటూ మా అమ్మాయికి ఎందుకు ఫోన్ చేయలేదు, నీ స్థాయి ఎందుకు ఫోన్ చేస్తావు, నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు. నేను దిగజారాను. దిగజారి ఆపలేదు, నువ్వు ఫోన్ చేసి ఆపలేదు, నీకు ఫోన్ చేసింది. నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీకు, వై అంత రియాక్ట్ ఓవర్ యాక్షన్ అంటారా? ఆవేశం కదా, ప్రేమ, బాధ. ఎస్. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే నువ్వు తెలుసుకున్నా కాబట్టి కామైపోయా. నేను ముందులా కోపిష్టుడు మెంటల్ నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన ఇంటికి వెళ్ళి కొట్టడం, కేసులు పెట్టడం, స్టేషన్లో పోవడం, అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నాడు. నేను నీ దగ్గర విశ్వాసఘాతకుడుగా కామైపోయా. రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే, మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది, బట్ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు నాతో మాట్లాడున్నాను. ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్, అప్పుడు చేసిన ఆ బ్లాక్మెయిల్ ఒకటి చేయలేదు. బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు. ఆ రోజు కూడా చెప్పే వెళ్ళా. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.